రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ మునగాకుతో మీకు దోశ చూపిస్తున్నాను. తర్వాత అంటే పాలకూర దోశ ఇలాంటివన్నీ వేసుకున్నాము మనం. క్యారెట్ అలాంటిదంతా బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసారు అందరూ ఆకుకూరలతో సహా. మునగాకుతో మాత్రం నేను వేస్తున్నాను, ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో రాగిపిండి, రాగులు, జొన్నలు, సజ్జలు, తర్వాత మినపప్పు, బియ్యం కొంచెం అట్లా పోసుకుని రుబ్బుకున్నాను అనమాట. పొద్దున్న చాలా బాగుంది అని పిల్లలకు కూడా చేస్తున్నారు. సరేలే నేను వీడియో పెట్టుకుంటానని అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం ఇది మునగాకు తెచ్చుకున్నాను. దాంట్లో ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ పడతానన్నమాట. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి, లేకపోతే ఇది పచ్చి వాసన వస్తుంది. సరేనా, ఇవి వేయించుకుందాం. కొంచెం ఆయిల్ సరిపోతుంది. పొడి ఉంది నా దగ్గర, మునగాకు పొడి ఉంది. పొడి ఉన్నా కూడా మీకు చూపించడానికని మనం ఇది కారపొడి ఇలాంటివన్నీ అందరూ చేశారు, నేను చేద్దామని పెట్టుకున్నాం, మీకు చూపించడానికి. స్టవ్ వెలిగించుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనం దీంట్లో కూడా వేస్తాను. ఇది మామూలుగా వేసుకున్నాం అన్నమాట. మేము ఆవకాయ వేసుకుని పొద్దున తిన్నాం. అది సరే, ఇప్పుడు వీడియో పెట్టుకుందాం. నాకు ఈ మునగాకు తెచ్చారు కర్రీకని, నాకు కొంచెం చేయాలనిపించింది, చేద్దామని ఒక గుప్పడు వేసుకున్నాను విడిగా. అదనమాట. కరివేపాకు కూడా వేసానండి కొంచెం. అన్నీ కడిగి పెట్టుకున్నాను, ఆరిపోయినాయి. కరివేపాకు కూడా వేస్తానండి. దీంట్లో అల్లం ముక్క మనం పెసరట్టుకి వేసుకుంటాం కదా, అలా వేస్తే బాగుంటుందని వేస్తున్నా. ఉల్లిపాయ అది ఇది కరివేపాకు, మునగాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేస్తా. నా దగ్గర ఇది అల్లం పొడి అండి, సొంటి పొడి అనుకున్నారు. అల్లం పొడి నేను చాయ్లోకి అది కొట్టడం తొందర మీద కుదరదు నాకు, అక్కడ నుంచి బయట పెట్టానన్నమాట కుండీలో. అల్లం ఇవ్వండి, అల్లం కూడా కొంచెం వేసుకున్నాను. మనం పెసరట్లో వేసుకున్నట్టే అల్లం ముక్కలు వేసుకుంటాము. దీంట్లో ఇక నేను అది పొడి వేసుకున్నాను. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే ఇలాగ వేసుకోండి. కానీ ఉట్టిది కూడా చాలా బాగుందండి దోశ. ఏం అక్కర్లే, దాంట్లో ఏమి కలపక్కర్లే. ఉప్పు కలిపేసుకుని చక్కగా వేసేసుకుంటే రుబ్బుకుని మనం నానబెట్టేసుకుని రుబ్బుకుంటే అయిపోతుంది. ఇది ఏంటంటే పచ్చివాసన వస్తుందని వేయించుతాను. నేను ఎప్పుడు వేస్తూనే ఉంటాను కూరల్లో, చెప్పాను కదా, పొడి వేస్తూ ఉంటాను. వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిందండి. నాకు పళ్ళ మీద కొంచెం తిరుగుతూ ఉన్నాను, కుదరట్లేదు. సరే, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టాక చూపిస్తానండి మీకు. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పడతాం. చూడండి, అదిగోండి, ఇది ఇలా రుబ్బేసాను. ఇది కలుపుకోవాలి మనం. ఉప్పు
ఉప్పు కొంచెం వేసుకుందాము, దీనికి సరిపడా. కొంచెం వేసుకుందామండి. కానీ ఇది మాత్రం అండి అసలు గుమగుమలాడుతుంది ఎందుకో వాసన. నేను ఎప్పుడే వేస్తాను, కాకపోతే మళ్ళీ మీతో చెప్తా ఉన్నాను ఇట్లా. అసలు ఎట్లా ఉందంటే సూపర్గా ఉంది. రుచి అయితే అద్దరిపోతుందండి. ఒక్కసారి మీరు వేసుకుని చూడండి. నేను పొద్దున ఆవకాయతో తిన్నాము మేము. చట్నీ చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదండి. ఏదో రెండు మీకు వేసి చూపిద్దాము. బాగుంది. వేసుకుంటారు కదా ఎప్పుడు మనము మునగాకు కూరలోనే వాటిల్లోనే వీటిల్లోనే కాదు, ఇడ్లీ దోశ వడ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి సూపర్గా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ వస్తాయి, అతుకుపోతుంది. చూడండి అసలు ఎంత బాగుంటుందో. అవి అయితే మామూలు పిండితో అయితే బాగా మనకి ఇది వచ్చిందండి. మామూలు పిండితో అయితే ఖచ్చితంగా సన్నగా వచ్చినాయి ఆకుల్లాగా. ఇది ఆకు వేసాం కదా, కొంచెం ఆయిల్లో వేసేసి అయినా నేను వాటర్ కూడా పోసుకుని కలపలే, మామూలుగా కలిపాను. ఇప్పుడు వాటర్ పోస్తా కొంచెం. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మునగాకు జీలకర్ర, తర్వాత ఇవి మినపప్పు రాగులు జొన్నలు సజ్జలు ఇవి వేసి, ఇంకా అన్నీ కూడా కూరలు అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. అది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ అక్కర్లే. మీరు ఆయిల్తో తినకపోయినా పర్వాలేదు, మామూలుగా అయినా కూడా వస్తుంది మీకు దోశ. కానీ సూపర్గా ఉందండి అసలు. మీరు ఒక్కసారి ఇలా చేసుకుంటే వదలరు. ఇంకా మీరు పెసరపప్పు పెసలు తర్వాత ఇవి అన్నీ కూడా వేసుకోవచ్చు, అన్ని పప్పులు మీ ఇష్టం. బొబ్బర్లు అలసిందలు, నేను గోధుమలు కూడా వేసాను ఒక్కొప్పుడు. అసలు చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎలాగా? దీంట్లో ఇంకా ఉల్లిపాయ అలాంటివి వేసుకోవద్దండి. అల్లం కూడా వేసాను, అల్లం పొడి. చూసారు కదా, మంచిగా కలుసుకోండి. కొంచెం మందం ఉందని కలుస్తున్నాను నేను. మీరు సన్నగా వేసుకోవచ్చు. గ్రీన్గా ఇదిగా ఉంది కదా, పెసరట్లాగా ఉంది. చూసారా, పలసగా అయ్యే వరకు పిండి బాగా వచ్చింది. ఇంకా పలసగా వేసుకోవచ్చు, కొంచెం వాటర్ పోసుకోండి. నేను కొంచెం పోస్తాను. సరే కొంచెం ఉందండి, ఏదో రెండు తింటే కడుపు నిండిపోవాలి. కొంచెం ఆయిల్ మేము ఎక్కువ తింటాం, మీరు ఆయిల్ వేసుకోకుండా కూడా కలుసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే కొంచెం మనకి ఆయిల్ వేయకపోతే అది ఒక రకంగా ఉంటుంది, వేస్తే ఒక రకంగా ఉంటుంది కదా. చూసారా ఇలా వచ్చేస్తుంది, ఎటువంటి కష్టం పెట్టదు.
పెసరట్టు కలర్ ఉంది. దీంట్లో పసుపు అది వేసుకోక్కర్లేదండి, వాసన వస్తుంది నాకు తెలిసి. నేను వేసైతే చూడలేదు, చెప్తాను. చాలా రుచి మాత్రం అద్దరిపోయింది. మా రుచి వేదికలో అన్నీ రుచిగా ఉంటాయండి. నేను ఫస్ట్ చెప్పలేకపోయాను అనుకుంటా, రుచి వేదికకి స్వాగతం అని చెప్పలేదు. కానీ మా రుచి వేదికని గుర్తుపెడతారు కదా, నా మాటలు గుర్తుపెడతారు మీరు. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఇలాగే చెప్పింది, తినమంటది, చేసుకోమంటది అనుకుంటున్నారా? మీరు తినాలా, చేసుకోవాలా, చెప్పాలా? సరేనా? చూసారా, కాదు మెత్తగా పువ్వులల్లే మన చేతికి ఇలా వచ్చేస్తుందండి. ముక్క తెంచద్దు, అసలు వచ్చేస్తుంది అలా. చాలా పలసగా పోసుకోవాలి, కొంచెం నీళ్ళు పోసుకుంటే మీకు పలసగా వచ్చేస్తుంది. కానీ పిండి మెత్తగా ఉండాలి. అయ్యో, ఆయిల్ వేయకోకుండా తీద్దామనుకున్నా, ఆయిల్ వేసేసా. అలవాటు అయిన ప్రాణం కదా, అటో ఇటో అని. అలవాటు అయిపోతే అంతే. నేను అలవాటు అని కాదండి, ఉండాలనుకుంటే ఉంటాను. నేను సూర్యదేవుడికి ఉపవాసం ఉన్నాను 45 రోజులు. ఏమి ఆయిల్ కానీ, నెయ్యి కానీ, మజ్జిగ కానీ ఏమి అంటుకోలే. ఉట్టిగా ఉడకబెట్టుకున్నాను, తిన్నాను. కూరలు అంటే ఒక్క పూట భోజనం కదా, విస్తరాకు భోజనం. అలా చేసిన రోజులు ఉన్నాయండి. చేస్తాను, బాగానే చేస్తా ఉపవాసాలు అయ్యి, ఇప్పటికీ చేస్తానే ఉంటా. చాలా మంచిది కదా ఉపవాసం అంటే. ఇదేం మాడి వాసన అని రాదండి. ఇది ఊరికే మనం మంట ఎక్కువ పెట్టాం కాబట్టి చిన్నగా స్లిమ్లో పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. నాకు తొందరగా అయింది, ప్లస్ మాడదు. మాడినట్టుగా అనిపిస్తుంది కానీ మాడదు. ఎర్రగా వస్తుంది చూడండి, స్లిమ్లో పెట్టాను. ఆయిల్ వేయకోకుండా, మీకు ఇష్టం కదా, ఆయిల్ వేయకోకుండా వేసాను. ఇంకేంటండి, అందరూ బాగున్నారా? బాగుంటారు, అందరూ బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలండి. చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి, చాలా జరిగిపోతున్నాయి. తల్లిదండ్రులను చంపేయటం, పిల్లల్ని మొగుళ్ళని చంపేయటం, పెళ్ళాలను చంపేయటం, ఇదే పని అవుతుందండి. ఇది ఒక ఇదిగా పెట్టుకున్నారు ఆటగా. చాలా మంచిది కాదండి అది, చాలా దరిద్రమైన పని అది. అలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేసిపోవాలి, అంతేగాని మనుషులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏమైందో వాళ్ళకి కొన్ని రోజులే కదండి బతికేది, ఎవరైనా కొన్ని రోజులే. ఇప్పుడు చంపినోడు ఏమన్నా బతికిపోతాడా? బతకడు కదా. అదేమన్నా బతికిద్దా? బతకదు కదా. ఇది తెలుసుకోవట్లేదు ఏంటండి, మురుకుల్లాగా చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు. ఏమన్నా బుద్ధి ఉందా చెప్పండి? బుద్ధి లేదు కదా. బుద్ధి లేని గాడిదలకి ఎంత చెప్పినా అంతే. చూసారా, నేను చెప్పాను కదా, నేను ఇందాక స్టవ్ ఎక్కువ పెట్టుకున్నా. నిదానంగా ఇట్లా కాల్చుకోండి, మెత్తగా ఉంటాయి ఎట్లా కాలినా. మనకి ఆ దోశ కొంచెం బియ్య పిండి అలాంటి దోశ ఏమవుతుందంటే కొంచెం కడగ్గా వస్తుంది ఇట్లా నిదానంగా కాలిస్తే. కానీ ఇది అలా రాదు, మెత్తగా వస్తాయి. మనకి ఏదైనా పని చేసుకోవచ్చు, ఇంకొక పని. సరేనా?
ఇంకా రుచిగా వేదికని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా కష్టపడుతున్నాను నేను, చేసినప్పుడల్లా చాలా కష్టపడుతున్నాను. ఒక్కదాన్ని చేసుకోవాలా, నాకు వీడియోలు తీయటం రాదు, పెట్టడం రాదు. వాళ్ళు ఎవరన్నా వస్తేనే చేసుకుంటా, ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటేనే, లేకపోతే లేదు. కొంచెం ఇటే కాలుతో కొంచెం చూడండి, చాలా నాకు హెల్ప్ చేయండి అందరూ. చాలా ఇబ్బంది పడుతున్నానండి. అందరూ నవ్వుతమే పెట్టుకున్నారు, ఏం అవ్వలేదు, ఎవరు చూస్తలేదు, ఎవరు సబ్స్క్రైబ్స్ అవ్వట్లేదు ఎక్కువ. ఇవేనా 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అని చెప్తున్నారు అందరూ, ఎక్కిరిస్తున్నారు నన్ను. బాధగా ఉంది. వాళ్ళు కూడా మంచిగానే ఉండాలి. నన్ను ఎక్కిరిస్తే నాకేమవుతుంది? ఏమి కాదు, భగవంతుడు ఉన్నాడు, అందరినీ అయినా సరిదిద్దుతాడు. ఎక్కరిచ్చిన వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎక్కిరిస్తుంటే. మరి మన ఇంటికి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటే బాధ అనిపించదండి? చెప్పండి. కామెంట్ పెట్టట్లేదు కానీ ఎక్కిరిచ్చినట్టుగా నాకు ఇంటికి వచ్చి చుట్టాలు ఇట్లా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని ఏమన్నా నేను చేయమన్నానా, చేశారు. చేసిన తర్వాత నన్ను ఇట్లా మొత్తుకుంటున్నారు, అవ్వట్లేదు, మీరు చేసి నచ్చట్లేదు, మాకైతే బాగా నచ్చుతున్నాయి అంటారు. బాగా తింటారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఇవి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాయి. ఏం చేస్తున్నారండి అని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు నా కోసం. పొద్దున దోశలు వేసుకున్నాను, అసలు ఇంకేమి లేదండి, అమృతం ఉండట్టు ఉంది, అంత బాగుంది. ఉట్టిదే తిన్నాను నేను 2 అయితే. నేను 3 దోశలు వేసుకున్నాను, 1 ఆవకాయతో తిన్నా, 2 అయితే ఉట్టిదే తిన్నా. ఇష్టం అనిపించి. చిన్నపిల్లలకి మనం ఇవన్నీ పెట్టాలి కదా, ఇట్లా పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇవే కూరగాయలతో కూడా ఇలా చేసేసుకుని పెట్టుకోవచ్చండి పిల్లలకి. సరేనా? ఇంకా చూసారా ఎంత మెత్తగా దూదులల్లో ఉన్నాయి. మన రుచి వేదికలు అన్నీ బాగుంటాయండి. బంద్ చేస్తున్నాను, చాలు. ఇది ఒక్కటి నచ్చింది అనుకుంటా మీకు. ఆయిల్ వేయకోకుండా కాల్చా చూసుకోండి, ఓకేనా? మన రుచి వేదికలు అన్నీ బాగుంటాయి రుచిగా. మీరు తిని చెప్పండి ఎలా ఉన్నది, చేసుకోండి, సరేనా? ఎవరు బాధ పెట్టకూడదండి. మనం బతికేది కొన్ని రోజులే. మంచిగా 10 రోజులు బతికిన చాలు, చెడుగా 100 రోజులు బతకక్కర్లేదండి. అంత మంచిగా ఉండండి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ రోగాలు ఏంటో అందరికి, బీపీలు, షుగర్లు, అవని ఇవని ఏమేమో కల్తీ రోగాలు, ఏం అర్థం కావట్లేదు. తినే తిండిలో ఉప్పు, కారం, మనకి ఆయిల్ మంచిగా ఉందనుకోండి, నూనె, ఏ రోగాలు రావు. ఆ పచ్చళ్ళు మొదటి నుంచి అలవాటు మనకి. పచ్చడి తినొద్దు అంటే సౌటోళ్ళు అవుతారు, అర్థమైందా? మంచిగా తిని మంచిగా ఉండాలి మనం, స్ట్రాంగ్గా. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ చెడ్డ పనులు మాత్రం చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో చెడ్డ పనులు చేయమాకండి. వీళ్ళని చంపటం, వాళ్ళని చంపుకోవటం ఇట్లా చేయమాకండి దయచేసి. అందరూ మంచిగా ఉండాలి, అందరూ బతకాలి, సరేనా? ఉంటానండి. రుచి వేదికకి ఏమి ఇస్తారో తెలుసు కదా మీరు. బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.